ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. బస్సు వచ్చిన తర్వాత మిగతా లగేజ్ ఎక్కిస్తాను. అంకుల్, 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 అంకుల్. పున్నమి, నా ప్రాణాలు కాపాడేవు. నీ ప్రాణాలు కాపాడే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడు. ఇంతకాలం చచ్చిపోయే పరిస్థితి వచ్చిన ప్రతిసారి నాకు భయం వేసేది. నా జాబిల్లిని చూడకుండా చచ్చిపోతానేమోనని. కానీ ఇప్పుడు అలా 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 అనిపించట్లేదు. నిన్ను కాపాడుతూ చచ్చిపోతున్నా. చాలా సంతోషంగా ఉంది. అయ్యగారు, అలా అనకండి. మీకేం కాదు. వకీల్ సార్, హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. అలాగే అంకుల్. పున్నమి, నాకు ఈ కాసేపైనా నేను చాపెల్లి అనుకుంటా. నేను నీ ఒళ్ళ నా ప్రాణం పోతుంది. నాకేం పర్లా, కానీ నువ్వు మాత్రం బాగుండాలి. భగవంతుడా, అయ్యగారికి ఏం కాకూడదు. అయ్యగారికి ఏమైనా అయితే కన్న బిడ్డ కళ్ళ ముందున్నా నాన్న అని పిలిపించలేని దౌర్భాగ్యురాలిగా మిగిలిపోతాను. ఆ పాప నాకొద్దు. కావాలంటే పున్నమే జాబిల్లి అని అయ్యగారికి చెప్పేస్తాను. పున్నమిని జాబిల్లి అనుకోవడం ఏంటి అయ్యగారు? పున్నమే జాబిల్లి. మీరు పున్నమిని జాబిల్లి అని పిలవండి. జాబిల్లిలానే చూసుకోండి. మీకేం కాదు. వకీల్ సాబ్, హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. ఆయన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన్నే పంపించాం. నువ్వు చాలా గొప్పోడివి స్వామి. అలానే ఆయన బిడ్డ ప్రేమని పొందడానికి ఆయన్ని కూడా బ్రతికించు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.